బిల్డప్ కోసం బిల్డప్ బాబాయ్ లాగా బటన్లు నొక్కడము, పేరుకు నేను ఇచ్చేసాను నాకేం సంబంధం లేదు అన్నట్టు డబ్బులు మాత్రం ఇవ్వకుండా అట్లా. ఆ 9 లక్షల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది విడతల వారీగా అంటూ మొదలుపెట్టి 1-2 విడతలు కరెక్ట్ గా వేశారు. మిగతా మొత్తం 3 ఏళ్ల పాటు ఆ పథకానికి సంబంధించిన 4 ఏళ్ల పాటు ఏ సెమిస్టర్ కి రెగ్యులర్ గా డబ్బులు వేయలేదు. కానీ ఈయన మాత్రం బటన్ మాత్రం పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి వాళ్ళ పేపర్లో ఈ రోజు వసతి విద్యా దీవెన వేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా 4 నెలలు 5 నెలలు అయిపోయినప్పటికీ కూడా విద్యార్థుల అకౌంట్ లో డబ్బులు వేయకపోవడం. అంతకు ముందు ఎలా ఉన్నది ప్రొసీజర్, డైరెక్ట్ గా కాలేజీలకి డబ్బులు పే చేసేవాళ్ళం. అదొక ప్రొసీజరల్ గా జరిగేది. విద్యార్థులకు ప్రాబ్లం ఉండేది కాదు, అలాగే యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలకు ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఈయన వచ్చిన తర్వాత తన చేతులతో తను బటన్ నొక్కుతా ఏదో మంచి చేస్తున్నాను, మేలు చేస్తున్నాను, నా జోబులో నా ఎస్టేట్ డబ్బులు ఇస్తున్నాననే బిల్డప్ కోసం బిల్డప్ బాబాయ్ లాగా బటన్లు నొక్కడము, పేరుకు నేను ఇచ్చేసాను నాకేం సంబంధం లేదు అన్నట్టు డబ్బులు మాత్రం ఇవ్వకుండా అట్లా చేయడం వల్ల విద్యార్థులు అనే వాళ్ళు, నేను మీకు ర్యాండమ్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే 57,000 కట్టలేదని చిత్తూరు కాలేజీకి సంబంధించిన ఒక విద్యార్థి ఆ రోజు మొదలుపెట్టుకున్నాడు 2022 సంవత్సరంలో. 30 మంది నర్సింగ్ విద్యార్థులు నెల్లూరు కావలికి సంబంధించిన ఒక ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించినది డబ్బులు రాలేదని వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఇలాగ నేను ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇవి కాకుండా బయటికి రాని పిల్లలు ఎంతమంది అంటే, దయచేసి అన్న మా పేర్లు చెప్పొద్దు, వచ్చేది కూడా రాదేమో అనే భయంతో కొన్ని వందల మంది పిల్లలు కాలేజీకి సంబంధించిన పిల్లలు, అన్న మీరు ఇండైరెక్ట్ గా అయినా అడ్రస్ చేయండి, డైరెక్ట్ గా మా పేర్లు మాత్రం చెప్పొద్దు, చెబితారంటే మేము విట్నెస్ గా ఇవ్వగలము, కానీ మేము ఒక్కసారి బయటకు వచ్చామంటే ఈ గవర్నమెంట్ లో మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటది. మమ్మల్ని అసలు కాలేజీలకు కానీ మమ్మల్ని ఏం చేస్తారో కూడా మాకు తెలియదు. కాబట్టి మాకు ఈ సమస్య ఫీజు రియంబర్స్మెంట్ దయచేసి మాట్లాడండి. గత 4 ఏళ్ల నుంచి మా నోటీస్ కి తీసుకురావడం జరిగింది. కొందరు పాపం జనవానికి డేటా ఉంది. శ్రీకాకుళంలో కూడా ఒక అమ్మాయి ఇలాగే తల్లిదండ్రులు బాధపడుతున్న బాధను చూసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నిస్తే ఆపారు. అవన్నీ నేను అదే చెప్పాను, అవన్నీ డేటా ఉంది, అవన్నీ మనం మాట్లాడుకుంటుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ ఆస్పెక్ట్ లో చూస్తే ఈయన బటన్ నొక్కానని చెప్పుకుంటూ అక్కడ పిల్లలకి బటన్ డబ్బులు వేయకపోతే వీళ్ళు గత 4 ఏళ్లుగా నరకయాతన పడ్డారు. వాళ్ళకి సర్టిఫికెట్లు రాక వాళ్ళు ఎన్ని పాపం బాధలు పడ్డారో మనకే తెలుసు. అలాంటిది ఇప్పుడు కొత్తగా తను తప్పు చేసి తను డబ్బులు వేయకోకుండా మళ్ళీ తనే ధర్నా చేయడం.